భరత్ శర్మ గారు, సహజంగా మీరు చెప్పే ఫలితాలు అస్సలు గురి తప్పవు అని చాలామంది మీ యొక్క సూచనలు, సలహాలని పాటించేవారు మాకు తెలుసు. అయితే ఇటీవలే తెలంగాణ ఫేమస్ సింగర్ అండ్ ఆల్సో పొలిటికల్ లీడర్ సాయి చంద్ గారు, ఆయన గురించి మీరు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. అయితే ఆయనతోటి మీరు ఆయన హెల్త్ గురించి, అలాగే ఆయన డెత్ గురించి కూడా మీరు వార్న్ చేశారు అని కూడా అందరికీ తెలిసిందే. అయితే మేము ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చిన ఇంటర్వ్యూ కోసం మీరు ఎంతో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ తోటి, సినీ ఫీల్డ్ వాళ్ళతోటి, అలాగే పొలిటికల్ లీడర్స్ తోటి ఎప్పుడు వాళ్ళతోనే కనిపిస్తూ ఉంటారు. ఇక మా ప్రేక్షకుల కోసం మిమ్మల్ని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల గురించి అడగాలని మా చిన్న కోరిక, అడగమంటారా? సహజంగా అమ్మ, జాతకం అనేటువంటిది ఎవరైనా సరే వ్యక్తిగతంగా వారికి సంబంధించిన విషయాల గురించి అడిగినప్పుడు తప్ప మనం బహిరంగంగా వారి యొక్క జాతకాల గురించి మనం చర్చించడం అనేటువంటిది అంతటి యోగదాయకమైనటువంటి విషయం కాదు అని నా అభిప్రాయం. కాబట్టి విమర్శాత్మకమైన వాతావరణం కాకుండా మనం చెప్పేటువంటిది ఇంకోరిని బాధించకుండా ఉండేలాగా మనం ప్రయత్నం చేయగలిగితే అది అందరికీ బాగుంటుంది అని చెప్పచ్చమ్మా. శర్మ గారు, నాకు ఒక చిన్న డౌట్. అంటే ఒక వ్యక్తి జాతకం తీసుకొని, అంటే అతని కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్, అతని ప్లేస్, టైం, కంప్లీట్ వివరాలు తీసుకొని వాళ్ళ గురించి పూర్తిగా ఎలా చెప్పడం పాసిబుల్ అవుతుంది? అంటే వాళ్ళ హెల్త్, వాళ్ళ రిలేషన్షిప్ గురించి కానీ, వాళ్ళ బిజినెస్, వాళ్ళ కెరియర్ గురించి కానీ, అసలు ఇవన్నీ నిజంగా అంత అక్యురేట్గా చెప్పచ్చు అంటారా జాతకం ఆధారంగా? అమ్మ, మనం బాగా గమనిస్తే మన యొక్క భారతదేశంలో మనకున్నటువంటి యొక్క డెప్త్ కానీ, మన జ్యోతిష్య భాగంలో ఉన్నటువంటి యొక్క మన జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి యొక్క పరిజ్ఞానం చూసుకుంటే, పరాశర మహర్షి ఏ సూత్రమైతే రాసి ఉంటారో ఇచ్చినటువంటి యొక్క వ్యక్తి ఆ జన్మ వివరాలు ఏవైతే ఉంటాయో, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్, అవి కరెక్ట్ అవుతాయి. మనం పరాశర మహర్షి యొక్క సూత్రాన్ని ఇక్కడ మనం వాడి ఆ యొక్క ఫలితాన్ని మాత్రమే మనం చెప్తున్నాం. కాబట్టి వారి యొక్క వివరాలు ఏవైతే కరెక్ట్గా ఉంటాయో ఆ వివరాలను బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు కూడా 100కు 100% ఖచ్చితంగా అది వారికి అక్యురేట్గా ఉండాల్సిందే తప్ప, అది నేను చెప్తే ఒక రకంగానో, ఇంకొకరు చెప్తే ఒక రకంగానో, ఇంకో రకంగా చెప్తే ఇంకో రకంగా అలాంటిది ఉండదు. కాబట్టి ఏ జ్యోతిష్యులు చెప్పినా సరే వారు చెప్పే విధానంలో తేడా ఉంటుందేమో కానీ వారి యొక్క పరాశర మహర్షి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అనుసరించే మనందరం చెప్పాల్సింది. కాబట్టి ఒకవేళ అవే తప్పవుతే ఇంకా ఈ జాతకాలు, ఇక ఈ జ్యోతిష్య శాస్త్రము, ఇవన్నీ ఇంకా అవసరం లేదు కదమ్మా. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తెలిస్తే, సౌరశక్తి ఆదివారం రోజు సూర్యభగవానుడు సౌరశక్తిని ఏ రోజు ఎవరు పుట్టి ఉంటే వారికి ఆ శక్తిని ఇస్తాడట. ముందుగా నేను గురువారం రోజు పుట్టి ఉంటే సూర్యభగవానుడు సౌరశక్తిని గురువుకి ఇస్తే గురువు నాకు ఇవ్వాలి. అంటే నా జాతకరీత్యా ఆరోగ్యం గురించి సూచించేటువంటి వారెవరు? గురువు అవుతారు. ఆ గురువు యొక్క స్థానాన్ని బట్టి ఒకరి జాతకంలో అనారోగ్య పరిస్థితులు ఏంటి, ఏ సమయంలో ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురవుతారు, ఆ యొక్క వారాధిపతి ఎక్కడున్నాడు, ఆయన యొక్క ఫలితాన్ని బట్టి మన శరీరంలో ఏ అవయవాలు పాడై ఉన్నాయో చెప్పచ్చు, ఎటువంటి వ్యాధులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయో చెప్పచ్చు, ఎటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో చెప్పచ్చు. ఇది 100 జాతకాల్లో మనం 100 చూస్తే వారు ఇచ్చినటువంటి యొక్క వివరాలు కరెక్ట్ అయితే మనం చెప్పేటువంటి ఫలితం కూడా 100కు 100% కరెక్ట్ అయి ఉండాల్సిందే. అదేవిధంగా ఒకరు పుట్టినటువంటి ఒక తిథి, జలకారణం, అదొక రిలేషన్షిప్ గురించి సూచిస్తూ ఉంది ఇప్పుడు కూడా. కాబట్టి ఒకరు పుట్టినటువంటి ఒక తిథిని బేస్ చేసి వారు లెంత్ ఆఫ్ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది, వారి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఫ్రిక్షన్తో కూడి ఉంటుందా, కాస్త అసంతృప్తితో కూడిన జీవితం ఉంటుందా, వారు ఏమైనా కాస్త గొడవలకి వాటికి దారితీస్తారా, ద్వితీయ వివాహాలు లాంటి యోగాలు ఏమైనా ఉంటాయా, ఇన్ని విషయాలు మనం కేవలం ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తే తిథి చెప్తుందమ్మా. మనకు ప్రతి మనిషి ఏ కర్ణంలో ఉంటాడో తెలుస్తుంది మనకు. ఒక కర్ణాన్ని బట్టి, అంటే కర్ణము అంటే నేచర్ ఆఫ్ వర్క్, ఒక నేచర్ ఆఫ్ వర్క్ని బేస్ చేసి ఎవరెవరు ఏ పని చేస్తారో కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కొద్దిగా పెట్టుకొని వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ వారి యొక్క ఆలోచన లక్ష్యం రాజకీయాల వైపు ఉంటూ
దానికి కావాల్సినటువంటి యొక్క స్తోమత మనకు లేకపోయినా వీటి సమయాన్ని వృధా చేసుకొని వాడి దగ్గర కొద్దిపాటి ధనాన్ని అక్కడ పోగొట్టుకొని సమయాన్ని వృధా చేసుకొని చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా అతని కర్ణం బహుశా ఒకవేళ ఏ కౌలవ కర్ణమో విష్టి కర్ణమో ఉందనుకోండి, కర్ణం బట్టి ఎవరు అధిపతో భవ బాలవ కౌలవ తైతుల వనిజ గరిజ ఇలా కర్ణాలు చెప్పుకుంటూ వెళ్తే సూర్యభగవానుడు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాడు, నాయకత్వపు లక్షణాలు ఇచ్చేవాడు. కాబట్టి భవకర్ణంలో ఉంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన రంగాలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి రంగాలకు కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాస్త ఉన్నతమైనటువంటి ఒక పరిస్థితిలో ఉండడం కానీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్లో వీరు హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఎవరి కర్ణం ఏదో దాన్ని సూచించి ఈ రంగం మనకు కరెక్ట్ కాదు, ఈ రంగంలో వెళ్తే బాగా రాణించగలుగుతారు, మీరు ఉన్నటువంటి ఈ యొక్క వృత్తో ఈ యొక్క వ్యవహారంలోనో ఇప్పుడు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, కాబట్టి ఈ యొక్క వృత్తిని ఈ యొక్క వ్యవహారాన్ని మీరు ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పేటువంటి విధానంలో సూచించడమే తప్ప ఒక జ్యోతిష్యంలో డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కరెక్ట్గా ఉంటే వారి జీవితాన్ని మనం ఇలా మలవచ్చమ్మా. వారిని ఒక హైవే మీద పెట్టి వారి యొక్క ప్రయాణాన్ని వారి యొక్క వేగాన్ని మనం ఆపకుండా ఎంతటి అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని మనం సజెస్ట్ చేయొచ్చు అంటే అది చేయొచ్చు. కానీ వారు మన యొక్క ఫలితాలను వినగలిగి సరే జపాలు హోమాలు ఇటువంటి కార్యక్రమాల గురించి మనం ప్రిఫర్ చేయట్లా, దాని గురించి చెప్పట్లా, కనీసం ఒక గైడెన్స్. జ్యోతిష్యం అనేటువంటిది ఎప్పుడు కూడా ఏ వృత్తిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏ రంగాల్లో రాణించగలము, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇన్నిటిని విషయాలను చెప్పగలిగేటువంటి గొప్ప శక్తి ఒక జ్యోతిష్యంలో ఉంది. చెప్పగలిగేటువంటి ఒక వారిలో దానికి సంబంధించినటువంటి ఒక దాన్ని ఎదుటి వారికి ఏం చెప్పగలగాలో ఏం చెప్పాలో తెలిస్తే వారి జీవితాన్ని అద్భుతంగా మార్చచ్చు. ఎంతోమంది బాధలతో కష్టాలతో అసలు ఏం చేయాలో అర్థం కానట్టుగా పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా ఈ జ్యోతిష్యం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక మోటివేటివ్ లైఫ్ ఇచ్చేటువంటి ఒక స్థానమే చెప్పచ్చమ్మా. ఎంతసేపు ఉన్న జ్యోతిష్యుడు అని అంటే రాగానే పూజలు పునస్కారాలు హోమాలు ఇవే ఉండవు, జీవితానికి కావాల్సిన కౌన్సిలింగ్ కూడా ఒక జ్యోతిష్యుడు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ స్థానము జ్యోతిష్యం అనేటువంటిది చాలా గొప్ప విద్య. జ్యోతిష్యుడు అనేటువంటి యొక్క పదానికి చాలా పెద్ద అర్థము, అదేవిధంగా గౌరవం మర్యాద అన్నీ ఉన్నాయి. కాబట్టి అదొక తృప్తినిచ్చేటువంటి యొక్క విద్య అని చెప్పచ్చమ్మా నా దృష్టిలో అయితే.